యవన సమాజానికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరిచినాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వనటువంటి నేటి వర్తమానంలోనికి వెళ్ళటానికి మనం సిద్ధపడుచుండగా పరిశుద్ధ లేఖన భాగాలు మనం ధ్యానించినట్లయితే అపోస్తల కార్యాలు మనం చూసినప్పుడు 16వ అధ్యాయం 16వ వచనం నుండి 32వ వచనం వరకు పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి అపోస్తలుడైనటువంటి పౌలు శీలలతో మాట్లాడుచున్నటువంటి మాట మన జీవితాల్లో కూడా ఇది ఒక ప్రేరేపణను తీసుకొచ్చేటువంటి ఒక మాటగా మనకు అక్కడ చెప్పబడుతుంది. ఏంటని మనం చూసినట్లయితే పౌలు శీలలు బంధించబడిన తర్వాత దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం లేకపోతే రోమీలైనటువంటి వారిని బంధించి రోమీలైనటువంటి మనకు యూదులైనటువంటి వారు దేవుని యొక్క పరిచర్య చేయటం ఏమిటని వారు చెప్పుచున్నటువంటి సంఘటనల గురించి వారితో మాట్లాడి వారి మీద అనేకమైనటువంటి నేరారోపణ చేసిన తర్వాత బంధించబడినటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి మహా అద్భుతం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. వీరు చేసినటువంటి తప్పిదం ఏంటి అని మనం చూసినట్లయితే వారి దృష్టిలో కనుక మనం చూసినట్లయితే పుతోను అని దయ్యము పట్టినటువంటి యవన బిడ్డని వారు ఏం చేశారంటే విడుదల ఇచ్చారు. అక్కడ మనం చూసినట్లయితే 16వ వచనం అంటాడు, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచూ వచ్చిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అక్కడ పుతోను అనే దయ్యము పట్టిన, పుతోను అనగా మనం చూసినట్లయితే సర్పదేవత అనేటువంటిది అర్థం ఇవ్వబడింది. పుతోను అనగా అర్థం ఏంటంటే సర్పదేవత. ఆ దేవత లేకపోతే దెయ్యము పట్టినటువంటి ఆ యొక్క చిన్నది కనుక మనం చూసినట్లయితే ప్రభు యొక్క సేవకులైనటువంటి పౌలు శీలలను ఏం చేయగలిగిందంటే గుర్తించగలిగింది. పౌలు శీలలను గుర్తించి వారితో మాట్లాడుతుంది. ఏమని చెప్తుందంటే, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు ఎవరని చూసినట్లయితే సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసింది. వీరు ఏం చేసేటువంటి వారని చూసినట్లయితే రక్షణ మార్గమును ప్రచురించేటువంటి వారు. అంటే మన యొక్క జీవితాలలో రక్షణ అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి. రక్షణ లేనటువంటి ఏ క్రైస్తవుడు కూడా మనము దేవుని యొక్క రాజ్యంలో నివాసము చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి కార్యం. కాబట్టి రక్షణ మార్గమును గూర్చి తెలియపరిచినటువంటి ఈ యొక్క పౌలు శీలలను గూర్చి ఆ యొక్క దెయ్యము పట్టినటువంటి చిన్నది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, దెయ్యములు సహితము క్రీస్తును వారి యొక్క సేవకులను గుర్తించగలిగినాయి, కానీ అక్కడ ఉన్నటువంటి మానవులు మాత్రము దేవుని యొక్క సేవకులను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకని దెయ్యములు కూడా అంటుంటారు, ప్రభువా నీ పేరెంట్ మేము బోల్డ్ కార్యాలు చేసామండి. నా పేరెంట్ మీరు చేయడమే కాదు, దెయ్యాలు కూడా నా మాట వినాయి, దెయ్యాలు కూడా మాట్లాడినాయి. కాబట్టి వాటికి కూడా తెలుసు ప్రభు యొక్క మార్గము, ప్రభు యొక్క కార్యాలు వాటికి తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలండి, రక్షణను పొందండి. రక్షణ పొందకపోయినట్లయితే మీరు ఏం చేసినప్పటికీ కూడా వ్యర్థమే. ఎందుకంటే దెయ్యానికి యేసు ప్రభు ఉన్నాడు అని తెలుసు, దెయ్యానికి యేసు ప్రభు రక్షణను ఇస్తాడని తెలుసు. కానీ మనము కూడా దెయ్యములు లాగానే గనక యేసు ప్రభు ఉన్నాడు, రక్షణ ఇస్తాడు, ఆయన మార్గం ఒకటి ఉందని తెలుసు, వాటికి తెలుసు, మనకి తెలుసు. కానీ ఆ దెయ్యాలు వెంబడించలేదు. అయితే మానవుడైనటువంటి వాడు ఏం చేయాలని చెప్పబడుతుందంటే, సౌండ్ తగ్గించి, మానవుడైనటువంటి వాడు ఏం చేయాలన్నట్లయితే ఆ యొక్క మార్గంను వెంబడించినప్పుడు, రక్షణను పొందినప్పుడు మాత్రమే వారు ఏంటంటే దేవుని యొక్క శాశ్వత రాజ్యంలోని చేరతారు అనేటువంటి ఒక సత్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన బోధనల ద్వారా తెలియపరిచాడు. అదేవిధంగా పౌలు శీలలు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, వీరు ఒక విధంగా చెప్పాలంటే మనం చూడండి, చాలామంది సిద్ధాంతి అంటా ఉంటాం. సిద్ధాంతి అంటే
వాస్తు శాస్త్రంను గూర్చి తెలియపరిచేటువంటి వాడు. వాస్తు శాస్త్రంను గూర్చి తెలియపరిచడం. ఈ వాస్తు శాస్త్రంను గూర్చి తెలియపరిచేటువంటి వారిని ఈ లోకంలో మనం చాలామంది ఏం చేస్తామంటే చాలా నమ్ముతాం. చాలా ఏంటంటే మాకు చెప్తూ ఉంటారు. మాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది. ప్రార్థన ఎంత చేస్తుందంటే అంత ప్రార్థన చేస్తుంది. ఆమె ఏదైనా తనకి ఏదైనా అవసరం కావాలంటే మాత్రం మొట్టమొదటిగా ఫోను పాస్టర్ గారి కంటే ముందు గంట ఎవరికి ఫోన్ చేస్తుందంటే ఆ వాస్తు శాస్త్రం తెలిసిన సిద్ధాంతం ఫోన్ చేస్తుందంట. తర్వాత ఆమె ఎంత సంపాదిస్తుందో పాస్టర్ గారికి ఎప్పుడైనా కానుక ఇస్తుందో లేదో తెలియదు, కానీ తనకు ఉన్నటువంటి సంపాదనలు ఎక్కువ భాగం ఎవరికి ఇస్తుందంటే తనకే ఇస్తుందంట. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఎక్కువగా నమ్మటం అనేటువంటిది నేటి క్రైస్తవ జీవితంలో కూడా మనం దాన్ని వెంబడిస్తూ ఉంటున్నాం. కారణం కనుక చూసినట్లయితే చాలామంది అడుగుతూ ఉంటారు, మనల్ని కూడా క్రైస్తవులైనటువంటి మనల్ని అడుగుతూ, మీరు ఈయన చేస్తారు, మీరు నమ్మరా? సిద్ధాంతాన్ని మీరు నమ్మరా? వాస్తుని మీరు నమ్మరా? మీ సేవకులు నమ్మరా అంటారు. ఏమన్నా అడిగాను, మీ చర్చ్ ఎందుకు తూర్పుకు కట్టారు, మీ గుమ్మాలు ఎందుకు తూర్పుకు పెట్టారు అని అడుగుతుంటారు. తూర్పుకి ఎందుకు పెట్టామంటే సూర్యోదయం అవుతుంది కాబట్టి సూర్యకిరణాలు మన ఇంట్లోకి రావాలి కాబట్టి ఆ సూర్యకిరణాలను బట్టి మనుషులు దాంట్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి దాంతో చెప్పబడుతూ ఉంటుంది. అంతేగాని ఈ యొక్క మీరు వితండవాదం చేస్తూ ఉంటారు కొంతమంది మనతోటి, మీ గుమ్మం ఏమైనా పడవడకు పెట్టారా, తూర్పుకే పెట్టాలి, తూర్పుకి ఎందుకు పెట్టారంటే మీరు దాన్ని వెంబడిస్తున్నారంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏటికి ఎదురేద్దాం దానికి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నీ ఎటు ప్రవహిస్తూ ఉంటాయి? తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. భారతదేశంలో ఉన్న నదులు 2 నదులు మాత్రమే పడమట వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఏంటా నదులు? నర్మదా, తపత అనేటువంటి నదులు 2 మాత్రం పడమట వైపు ప్రవహిస్తుంటాయి. కానీ భారతదేశం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అంతా కూడా చూస్తే ఈ నైసర్గిక స్వరూపం అంతా కూడా తూర్పు వైపు మాత్రమే నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. దానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపమును బట్టి మాత్రం ప్రవహిస్తూ ఉంటుంది. మరి మిగిలినటువంటి 2 నదులు కూడా చూసినట్లయితే ఆ 2 నదులు కూడా ఏంటంటే తనకు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం బట్టి అవి మాత్రం పడమరకి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క దానిని మనం చూసినట్లయితే మనలతో కూడా చాలామంది వితండవాదం చేసేటువంటి వాళ్ళు, తర్కించేటువంటి వారు, ప్రశ్నించేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే వారు ఇక్కడ ఏమైపోయారంటే బ్లైండ్ బిలీఫ్, మూఢనమ్మకం. ఇది అంతా కూడా ఏమని చెప్పండి అంటే బ్లైండ్ బిలీఫ్, మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకము అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని బాగా డెప్త్గా వెళ్ళిపోయామో ఆ మూఢనమ్మకం మనల్ని ఏం చేస్తుందంటే అది మన మీద ఏలుబడి చేస్తాం. ప్రతిదీ నీకు అనుమానమే, ఏం చేసినా అనుమానమే, ఏం మాట్లాడిన అనుమానమే, ఏమి తిన్నా అనుమానం. మీరు చూడండి, అనుమానంతో ఏదైనా ఆహారం తినండి, ఆ రోజు మీకు అరగదు. ఎందుకు? నీ యొక్క జీర్ణ వ్యవస్థ పనిచేయాలంటే ఫస్ట్ నీ మెంటల్గా స్ట్రెంత్ లేదు, నీకు ఏం లేదంటే నువ్వు మెంటల్గా లేవు. ఈ మెంటల్గా ప్రిపరేషన్ లేకపోవడం చేత నువ్వు తిన్నది కూడా అరగనప్పుడు అంట, నేను అనుకుంటూనే ఉన్నా, తిన్నప్పుడే అనుకున్నాంటారు, నువ్వు అనుకున్నావు కాబట్టి ఇది అరగలేదు. అలాగే యూ బిలీవ్, దేవుని కనుక నువ్వు నమ్మినట్లయితే, దేవుని కనుక నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ పుతోన్ అనేటువంటి దయ్యంపు పెట్టినటువంటి చిన్నది కనుక మనం చూసినట్లయితే సోది చెప్పట చేత యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. అంటే ఈమె ఏంటంటే సోది చెప్పటం చేత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూఢ విశ్వాసులు ఉన్నారో వారందరూ కూడా ఏంటంటే ఈమె సోది చెప్పడం చేత వారికి అనేకమైనటువంటి విషయాలు మరి చెప్పినప్పుడు వారు కొన్ని జరిగినటువంటి సమయంలో వారందరూ కూడా అనేకమైనటువంటి రోకలు ఇవ్వటం అనేటువంటిది జరిగేది. అయితే ఆమెను వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భవిష్యవాణి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? భవిష్యవాణి అనుకుంటున్నారు. కానీ ఈమె ఒక దెయ్యం చేత ఆవరింపబడిద్ది అనేటువంటిది ఈమెకి తెలియట్లా, వీరికి తెలియదు. కానీ ఇది ఎవరికి తెలిసిందంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి పౌలు శీలలు మాత్రం దానిని గ్రహించారు. ఈమె భవిష్యవాణి కాదు, ఈమె దెయ్యము పట్టినటువంటి చిన్నది అనేటువంటి దాన్ని గుర్తించినప్పుడు ఆమె వీరి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించి చెప్పింది. వీరు ఎవరు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకులు. వీరేంటంటే రక్షణ మార్గమును గూర్చి ప్రకటించడానికి వచ్చినటువంటి వారని చెప్పినప్పుడు పౌలు శీలలు ప్రార్థన చేసిన తర్వాత ఆ దెయ్యము ఆ చిన్నదానిని విడిచి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం చిన్నదానిని విడిచి వెళ్ళిపోయింది. ఆ చిన్నదానిని విడిచి వెళ్ళిన తర్వాత ఈమె దగ్గర ఇప్పుడు ఏమో అని ఉండదు, భవిష్యవాణి లేదు. అంటే దురాత్మలు కూడా ఇక్కడ మన అందుకే ఇర్మియా గ్రంథంలో మీరు అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మకుడి,
అబద్ధ ప్రవక్తలు ఏమని చెప్తారంటే, మీరు ఏది చేసినా పర్లేదని చెప్తుంటారు, ఎలా ఉన్నా పర్లేదు అంటుంటారు, ఎలా బ్రతికినా పర్లేదు అంటున్నారు. కాబట్టి మీరు అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు మీరు సువార్త పాఠ్యభాగంలో మీరు అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు నమ్మక నా మాట ప్రకారము నా చిత్త ప్రకారము జరిగించినప్పుడు మాత్రం మీరు నా వారై ఉంటారని ప్రభు యొక్క వాక్యం సువార్త పాఠ్యభాగము చెబుతూ ఉంటాడు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ పుతోను అనేటువంటి దయ్యం పట్టినది విడిచి వెళ్ళింది, తన యజమానులకు ఏం పోయింది? లాభం పోయింది. ఈ లాభం పోవడం చేత వీరందరూ కూడా ఏంటంటే పౌలు శీలల మీద నేరారోపణ చేశారు, బంధించారు, సరసాలలో వేశారు, సరసాలలో కొట్టారు. కొట్టిన తరువాత వీరికి జరిగినటువంటి సంఘటన కనుక మనం చూసినట్లయితే, వారు ఆ జైలులో ఉన్నప్పుడు అక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే, ప్రార్థన చేసినప్పుడు సరసాలలు బ్రద్దలైపోయినాయి. సరసాలు బ్రద్దలైన వారిద్దరు కూడా పౌలు శీలలు మరి బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ సంఘటన అంతా జరిగిన తర్వాత మనకు అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు చెప్తుంది, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని సరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల సరసాలను త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. వీరు చేసేటువంటి పని ఏంటంటే, బంధింపబడ్డారు, కాళ్ళకు బొండలు వేయబడినవి. వీరు చేసేటువంటి పని ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో ఇర్మియా గ్రంథంలో చెబుతూ, నువ్వు మొర్ర పెట్టిన సమయమున నీ మొర్ర నేను ఆలకిస్తానంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో నీ మొరకు దేవుడు తప్పనిసరిగా ప్రత్యుత్తరము ఇస్తూ ఉంటాడు. ఇక్కడ వీరిద్దరు చేస్తున్న పని చూసినట్లయితే వీరిద్దరు కూడా మనకలాగా ఫ్రీ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో లేరు. వారిద్దరూ కూడా ఉన్నటువంటిది సరసాలలో సంఖ్యలు వేయబడ్డాయి, కాళ్ళకు బండలు వేయబడ్డాయి. వారు చూసినట్లయితే అసౌకర్యమైనటువంటి జీవితంలో ఉన్నారు. కానీ వారికి ఉన్న శరీరము మాత్రమే వారు బంధించగలిగారు, కానీ వారి ఆత్మలను మాత్రం వారు బంధించలేకపోయారు. వారి శరీరాన్ని మాత్రమే గాయపరిచారు, కానీ పౌలు శీలల యొక్క వారు ఏం చేశారంటే వారి యొక్క ఆత్మను వారు గాయపరచలేనటువంటి వారుగా ఉన్నారు. వారి శరీరాన్ని గాయపరిచారు, కానీ వారి హృదయాలు మాత్రం నిబ్బరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వారి హృదయాలు ఎక్కడ కూడా గాయాలు కానీ వారు అనుకున్నారు ఈ శరీరము గాయపరచడం చేత పౌలు శీలను బంధించమనుకున్నారు, కానీ వారి హృదయాలు ఉజ్జీవంతో ఉన్నాయి, దేవునితో సహవాసం చేస్తున్నాయి. కాబట్టి వారు అంటున్నారు దేవుని యొక్క అక్కడ చూస్తున్నది దేవుని యొక్క సన్నిధి కాదు, అది సరసాలను వారు ఏం చేశారండి, ఒక ప్రార్థన మందిరముగా మార్చగలిగినారు. మనమేం చేస్తామండి, మందిరాన్ని కూడా నిరుత్సాహపరిచేటువంటి స్థలంగా మార్చేస్తాం. మనం దేవుని సన్నిధిలో ఉజ్జీవముతో దేవుని ఆరాధించవలసినటువంటి స్థలాన్ని కూడా నువ్వు నిస్పృహతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. కారణం ఏంటంటే తెలుసా, నీ శరీరం మాత్రమే కానీ నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం పనిచేయట్లా. కాబట్టి వారు శరీరాన్ని గాయపరిచారు, పౌలు శీలల యొక్క హృదయాన్ని మాత్రం వారు ఏమి కూడా చేయలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. రెండోది కనుక మనం చూసినట్లయితే వారు కనుక వారిని బంధించారు, కానీ క్రీస్తు సువార్తను వారు బంధించలేకపోయారు. పౌలు శీలను బంధించారు, కానీ క్రీస్తు సువార్తను వారు కాబట్టి క్రీస్తు సువార్త సరసాలను వారు చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అక్కడ విన్నటువంటి వారు అందరూ కూడా అక్కడ చూసినట్లయితే ఖైదీలు వీరు చేయించున్న దానిని చూసి విన్నారంట. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, సరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొను, అందరూ బంధకములు ఊడెను. అంతలో సరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. ఎవరైతే ఆ జైలర్ ఉన్నాడో తనకు జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే అది ఏంటంటే, నేను కాపులాదారుడిగా ఉండవలసినటువంటి ఆ వ్యక్తి ఏమైనాడంటే చూసినట్లయితే నిర్లక్ష్యముతో కూడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి వీరేమయ్యారు, ఒక సరసాలు బ్రద్దలైనని అధికారులు తమకున్నటువంటి ఉద్యోగం నుంచి ఏం చేస్తారు, తొలగిస్తారు.
కాబట్టి తాను ఏం చేస్తున్నాడండి, తనను తాను పొడుచుకొనడానికి సిద్ధపడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇది ప్రభు యొక్క కార్యమని వారికి తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అది ఇప్పుడు నిజంగా ఒక దొంగోడిని గనక కట్టేసిన తర్వాత వాడు తాళ్ళు విడిచిపెట్టమనుకోండి, వాడు ఏం చేస్తాడు? యాక్చువల్గా అసలు ఒలింపిక్ రన్నరే తక్కువ పరిగెడతాడు. బోల్ట్ పెడితే బోల్ట్ కంటే వేగంగా పరిగెడతాడు వీడు. అంటే వాడు ఎప్పుడైతే ఫ్రీ అయ్యాడో వాడు ఏం చేస్తాడు, మేము చిన్నప్పుడు దొంగ మామిడికాయలు కొట్టడానికి వెళ్ళిపోయి మామిడికాయలు కొట్టేసిన తర్వాత ఆ రైతు పరిగెత్తుకుని వచ్చేవాడు. వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మనందరికీ అనుభవాలు చాలామందికి ఉంటాయి. అమ్మ నాన్న చెప్పినప్పుడు అంత పరిగెత్తం, కానీ ఆ దొంగ మామిడికాయలు కొట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు, అమ్మో రైతు వచ్చాడురా అనేటప్పటికి ఒలింపిక్ రన్నర్ కంటే కాళ్ళు ఎక్కడ పడుతున్నాయి కూడా తెలియదు. కాళ్ళు ఎంత మన కళ్ళకు కూడా కనిపించినంత వేగంతో లేడి పిల్ల కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతూ ఉంటాం. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే దొంగ ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే పారిపోవడానికి సిద్ధపడుతున్నాం. కానీ వీరు ఏంటంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క సువార్తను విన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు శీలలతో ఏకీభవించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ సరసాలలో ఉన్నటువంటి వాడు ఒక్కడును కూడా పారిపోవాలి. అంటే దేవుని యొక్క సువార్త చేసినటువంటి గొప్ప కార్యం, దేవుని యొక్క సువార్త చేసినటువంటి గొప్ప కార్యం. దేవుని సువార్తను వినిన తర్వాత వారు హృదయాలలో కనుక చూస్తున్నది లైఫ్ చేంజ్ అనేటువంటిది కలిగింది. వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిలో సరసాలను దేవుని సన్నిధిగా మార్చారు. దేవుని సువార్త ప్రకటించబడింది. వారందరూ పారిపోకుండా అక్కడే ఉన్నారు. అప్పుడు పౌలు గారు చెప్తున్నా, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నాం అని చెప్పుతూ ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. అప్పుడు పౌలు అక్కడ అంటాడు, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలా పడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అయ్యా మీ సువార్తను బట్టి ఇక్కడ కరుడు కట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉంటారు. సరసాలలో ఉండేటువంటి వారు కరుడు కట్టినటువంటి వారు శరీరం కరుడు కట్టింది ఉంటే వారు హృదయం ఇంకా మూర్ఖత్వంతో నింపబడినటువంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ మూర్ఖత్వంతో నింపబడినటువంటి వారు మార్పు చెందడం అనేటువంటిది నాట్ ఏ జోక్. అది ఎంత మాత్రము కూడా ఈజీ కాదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి పౌలు శీలల యొక్క పరిచర్య వారిని ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వారిని మార్చగలిగింది. దేవుని సన్నిధిలో ఆరాధించారు, దేవుని యొక్క నామమును మహింపరిచారు. అందుకే అంటున్నాడు, వారి యొక్క చేసినటువంటి ఆ సహవాసం చూసినట్లయితే అక్కడ అంటూ ఉంటారు, దేవుని యొక్క అక్కడ వాక్యమును వారు ఏంటంటే బంధించలేకపోయారు. ఈ రోమా ప్రభుత్వం సీజర్ పరిపాలకుడిగా ఉన్నాడు. అది యాక్చువల్గా పౌలు శీలను బంధించిన విధానం తప్పైన పద్ధతి. దానిని ఎవరికి మొరపెట్టుకోవచ్చు అంటే సీజర్ చక్రవర్తికి మొరపెట్టవచ్చు. కానీ పౌలు కూడా రోమా పౌరసత్వం కలిగినటువంటి తాను రోమీయుడే. ఆ రోమీయుడు కాబట్టి ఒక రోమీయుడిని బంధించే అధికారం రోమీయులకు లేదు. కానీ ఇతను ఇప్పుడు తన యొక్క రోమా పౌరసత్వాన్ని బట్టి గర్వించడం లేదు, కానీ క్రీస్తుని కలిగిన జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడండి, తనకు కలిగినటువంటి పరిస్థితులు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాడు. అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు పౌలు శీలల యొక్క ప్రార్థనను ఆలకించాడు. కాబట్టి ఇక్కడ జైలు అధికారి అంటున్నాడు, ఇక్కడ అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే నేను దేవుని కూర్చున్నటువంటి వాక్యం వినాలా, లేకపోతే దేవుని కూర్చున్నటువంటి పరిచర్యలు ఎట్లా ఉండాలి అని నువ్వు ఎప్పుడైనా క్రైస్తవుడిగా నీవు ఉన్నావు, నేనున్నాను, ఎప్పుడైనా నువ్వు కూర్చుని మనల్ని మనం వేసుకున్నామా? నీకు నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా, అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? నీ జీవితంలో ఎప్పుడైనా అయ్యో నేను వ్యర్థత్వంతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, కానీ నేను రక్షణ పొందడానికి వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి అనేటువంటిది నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసావు? ఈ యొక్క జైలు అధికారి అయితే అంటున్నాడు కదా, ఆ పౌలు శీలను అడుగుతున్నారు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ లేని క్రైస్తవుడు ఎవడు కూడా దేవునితో సహవాసము చేయలేడు, దేవునితో నడవలేడు. దేవుడు ఇచ్చినటువంటి శాశ్వత రాజ్యంలో మనం పౌరులుగా ఉండడానికి
అర్హత అనేటువంటిది ఉండదు. కాబట్టి రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నప్పుడు అన్నాడు, మీ లోకంలో మనం చూసినట్లయితే రక్షణ, సాల్వేషన్. ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు మనకు ఒక సాల్వేషన్ ఆర్మీ ఉంది, రక్షణ సైన్యం అనేటువంటి ఒక డినామినేషన్ ఉంది. ప్రత్యేకించి బ్రూత్ టక్కర్ ఎస్టాబ్లిష్ చేశాడు దాన్ని. ఏంటంటే ప్రతి వారు కూడా రక్షణ పొందాలా, దేవునిని తెలుసుకోవాలా, దేవుని కొరకు జీవించాలా, దేవునిని వెంబడించాలా, దేవుని కొరకు ప్రయాసపడాలా అనేటువంటిది రక్షణ సైన్యము అనేటువంటి ఒక డినామినేషన్ ఉంది. వారి ఉద్దేశం అది. చాలామంది అనుకుంటున్నారు ఈ రక్షణ సైన్యంలో చేరినోడల్లా రక్షణ పొందినటువంటి వాడు కాదు. నువ్వెవరైతే ఇప్పుడు మనం పలానా మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారంటే మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపం చెందారో వారు మాత్రమే రక్షణ పొందుతారు. కాబట్టి ఇక్కడ రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే మనం అనేకమైన సమయంలో అంటారు మాకు రక్షణ లేదండి అంటారు. ఏమంటారు? మాకు రక్షణ లేదు, మేము రక్షణ లేని స్థితిలో మేము బ్రతుకుతున్నాం, ఎప్పుడు ఏమి జరుగుతుందో మాకు తెలియదు. శత్రువులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ మేము రక్షణ లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ఏం కావాలండి? మాకు రక్షణ కావాలి. అందుకనే నేటి సమాజంలో చూసినట్లయితే చాలామంది మనం చూసినట్లయితే ఈ రక్షణ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే మన యొక్క కాన్స్టిట్యూషన్లో డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటి ఉంది. భారతదేశం డిఫెన్స్ మినిస్ట్రీ అంటే రక్షణ శాఖ. భారతదేశాన్ని కాపాడటానికి, అన్ని విధాలుగా శత్రువుల నుండి కాపాడడానికి డిఫెన్స్ మినిస్ట్రీ అనేటువంటిది ఒకటి ఉంది. దాని చేత మనకి ఏంటంటే భారతదేశంలో నువ్వు నేను కూడా హ్యాపీగా శరీరాలు ఏ విధమైనటువంటి ఇతరుల చేత హాని కలగకుండా జీవించగలుగుతాం. కానీ నీ ఆత్మీయ స్థితిలో రక్షణ ఉందా? నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ విధమైనటువంటి రక్షణను కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నావు? ఏ విధమైనటువంటి ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు నువ్వు రక్షణ కలిగినటువంటి శరీర సంబంధమైన రక్షణ. మనం చూడండి, ప్రాణానికి రక్షణ, మనకు ఉన్నటువంటి ప్రాపర్టీకి రక్షణ. అంటే మనకేంటంటే మన యొక్క ప్రాణానికి రక్షణ కావాలంటాం, మనకు ఉన్నటువంటి ఆస్తులకు రక్షణ కావాలంట. కానీ నీ యొక్క దేహానికి, నీ భౌతికమైనటువంటి స్థితిగతులకు రక్షణ ఉంది, కానీ నీ ఆత్మీయ స్థితిలో నీ ఆత్మకు రక్షణ ఉందా? నువ్వు ఆత్మీయ స్థితిలో దేవునిని ఎరిగినటువంటి వాడుగా నీవు ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జైలు అధికారి అన్నాడు, నేను రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అంటే తన యొక్క లోకంలో మనం చూసినట్లయితే ఇతనికి ఈ లోక సంబంధమైన అనేకమైనవి ఉండవచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో తనకి ఏమి లేదనేటువంటి గ్రహింపు కలిగి ఉన్నాడంటే ఆత్మీయ స్థితిలో నేను రక్షింపబడలేదు. మన భారతదేశంలో చూసినట్లయితే నేటి సమాజంలో ఎక్కువగా రక్షణ లేనటువంటి వారు ఎవరండి? ఆడపిల్లలకు రక్షణ లేదు. మనం ఎక్కడ చూసినా వినపడుతూ ఉంటుంది, ఆడపిల్లలకు రక్షణ లేదు. అందుకనే 2015 సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఆ నినాదం తీసుకొచ్చిందంటే బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో. ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించు. ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివి. దాన్ని ఏంటంటే 2015 సంవత్సరం నుంచి ఆడపిల్లలు అనేటువంటి వారిని చదివించేవారు కాదు, ఆడపిల్లల్ని చదివించేటువంటి వారు కాదు. ఆడపిల్లలు అనేటువంటి వారికి రక్షణ లేదు. అందుకని చాలామంది ఆడపిల్లలు కలిగి ఉండడం దాన్ని పెద్ద అరిష్టంగా భావించేవారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆడపిల్ల, మనం కూడా చూడండి ఇటు మగోడా, వీడు చాలా గొప్పడురా, అది ఎంత ఎటువంటి వాడైనా వీడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆడపిల్ల అనేటప్పటికీ చులకనగా చూస్తూ ఉంటారు. అందుకే భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బేటీ బచావో బేటీ పడావో. ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటిది ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్లని చదువు. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు విపరీతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు చేత, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసంలో, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరినటువంటి వారు ఎవరు అంటే ఆడపిల్లలే చేరగలుగుతున్నారు. ఏంటంటే వారు ఆడపిల్లలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. వారికి ఇచ్చిన పని అలాగే చేస్తుంటారు, కాంప్రమైజ్ లేకుండా. వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు రీచ్ అవ్వడానికి అలాగే చేస్తారు. అటువంటి ఆడబిడ్డకు రక్షణ లేని సమయంలో భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చింది బేటీ
బచావ్ ఏంటమ్మా, బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లను మీరు అనవసరంగా ఏం చేస్తారండి, రక్షణ లేని స్థితిలో ఆడపిల్లల యొక్క జీవితాలు పతనమైపోతున్నాయి. కాబట్టి వారిని మనం కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. కాబట్టి వాళ్ళని చదివించండి, వాళ్ళని కాపాడండి. ఆడపిల్ల పుడితే నువ్వు దాన్ని వ్యర్థమని లేకపోతే వేరే వేరే మాటలు మాట్లాడకండి, వారిని కాపాడవలసిన బాధ్యత మందే అనేటువంటి ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం ఒక నినాదంతో నేటి దినాన్న తీసుకొచ్చిన నినాదం, ఆడపిల్లలైనటువంటి వారు ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి వారిగా ఉన్నారు. కారణం కనుక మనం చూసినట్లయితే వారందరూ కూడా చూసినట్లయితే మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దేశం ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం, ఆ ప్రోత్సాహాన్ని బట్టి వారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళగలరు. అయితే ఆడపిల్లలకి ఇటువంటి రక్షణ మనం చాలామంది చూస్తూ ఉండం. మాకు రక్షణ కావాలి, లేదా మాకు ఇటు విధమైనటువంటి భయభ్రాంతులైన స్థితిలో మేము జీవిస్తున్నాం అంటూ చెప్తూ ఉంటాం. అయితే నువ్వు శరీర సంబంధమైనటువంటి రక్షణ పొందవచ్చు, భౌతిక సంబంధమైనటువంటి రక్షణ పొందవచ్చు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ నీవు కలిగి ఉన్నావా? ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ నీవు కలిగి ఉన్నావా? ఈ లోకంలో మనం జీవించినటువంటిది కనుక చూసినట్లయితే ఒకవేళ నువ్వు 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, 80 సంవత్సరాలు బ్రతకొచ్చు, 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ ఏదో ఒక దినాన్న ఈ యొక్క ఏంటంటే లోకమును విడిచిపెడుతూ ఉండాం. తర్వాత శాశ్వత రాజ్యంలోనికి వెళ్ళాలి. శాశ్వత రాజ్యంలోనికి వెళ్ళాలంటే డెఫినెట్గా మనకి ఏం కావాలంటే రక్షణ అనేటువంటిది కావాలా. రక్షణ లేనటువంటి వాడు ఎవడు కూడా ఏంటంటే నువ్వు ప్రభుతో సహవాసం చేయటానికి కానీ ప్రభు రాజ్యంలో ఉండటానికి కానీ ఆ అవకాశం లేదు. అయితే రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తాం, భౌతికమైన రక్షణ గురించి చెప్పాం. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, కొన్ని నెంబర్స్ ఉంటే కనుక ఎవరైనా మీ అందరికి కూడా స్త్రీలైన వారందరికీ కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో జస్ట్ మీరు అలాగా ఫోన్ నెంబర్ కొడితే చాలు, మీరున్నటువంటి ఏరియా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది, ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఆ ఏరియా నుంచి వితిన్ మినిట్స్లో మీ దగ్గరికి ఏం చేస్తారంటే రక్షక భటులైనటువంటి వారు వచ్చేస్తారు. మీ ఏ ఆపదలో ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో లేకపోతే ఒక అమ్మాయి ట్రాప్ చేయబడుతున్నా ఇబ్బందుల్లో ఉన్నా మీకు వెంటనే కనుక ఫోన్ నెంబర్ ఉంటుంది, 100 అనేటువంటిది ఉంటుంది. దాన్ని మీరు చేసిన వెంటనే ఓకే పలానా ఏ ఫోన్ నుంచి వచ్చింది, ఫోన్ ఎక్కడ ఉంది, కాబట్టి వాళ్ళకి వెంటనే ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటారంటే సెక్యూరిటీ ఇస్తారు, వాళ్ళ ఆపద నుంచి కాపాడుతూ ఉంటారు. ఇది మనకి భౌతికమైనటువంటి రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వాలు చేసేటువంటి ఏర్పాట్లు. కానీ నువ్వు చేసేటువంటి ప్రార్థన, నీ విశ్వాసం అనేటువంటిది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఇస్తున్నాడు, ఆత్మీయ రక్షణ ఇస్తున్నాడు. అంటే నేను ఎట్లాగా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా ఏంటంటే రక్షణ అంటే మనం చూసినట్లయితే పాపము నుండి విడుదల పొందడం. రక్షణ అంటే ఏదో కాదు, నువ్వే పాపం చేత అయితే పట్టబడ్డావు, ఏ పాపం క్రింద అయితే నువ్వు జీవిస్తున్నావు, ఏ పాపం చేత అయితే ఆ పాపపు అలవాట్లకు గురైనటువంటి స్థితిలో ఉన్నావు, ఆ పాపమును విడిచిపెట్టడమే రక్షణ. నువ్వు పాపమును విడిచిపెట్టకుండా రక్షణ పొందటం అనేటువంటిది దుర్లభమైనటువంటి విషయం. నువ్వు పాపమును విడిచిపెట్టుకున్నా, నీకు ఏ పాపమైతే ఉందో, ఏ పాపమైతే నీ మీద ఏలుబడి చేస్తుందో, ఆ పాపమును విడిచిపెట్టకుండా నేను రక్షణ పొందాను అంటే దానికి ఎలా ఉంటుందంటే చక్కగా మనం చూడండి. టీ, ఇప్పుడు మరి ఆ టీ గురించి ఇప్పుడు చెప్పడానికి లేదు, ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఎక్కువ అయిపోయిన తర్వాత షుగర్ లేని టీ ఎక్కువ తాగుతున్నాం. టీలో షుగర్ లేకపోతే తర్వాత కూరలు ఉప్పు లేని స్థితి ఎలా ఉంటుందన్న బీపీ వాళ్ళు ఎక్కువైపోయారు. అది కొన్ని సామెతలు ఇప్పుడు కుదరట్లా. ఉప్పు లేని కూడా 30 రుచుల కంటే బీపీ ఉన్నవాడు ఎవడు ఉప్పు వేసుకోకూడదు, ఆడికి అదే రుచి. టీ లేని ఆ టీలో షుగర్ లేకపోతే పంచదార లేని టీ ఎలా ఉంటుందంటే వాడు పంచదార లేకుండానే తాగుతున్నారు. కారణం ఏంటంటే పరిస్థితి, మన బాడీ అలా తయారైంది. కాబట్టి కొన్ని సామెతలు ఇప్పుడు తిరగబడ్డాయి. అంటారు కదా, గంగి గోపాలు గరిడైన చాలు కడవనేమి పాలు కరం పాలు అన్నారు. మొన్నటి వరకు గాడిద పాలు ఎన్ని తాగినా వేస్ట్రా, ఆవు పాలు మంచిగా. ఇప్పుడు సామెత తిరగబడింది, చెంచా పాలు 50 రూపాయలు కొనుక్కొని తాగారు మన వాళ్ళు. గాడిద పాలు, చెంచా పాలు 50 రూపాయలు అంటే కొన్ని తిరగబడ్డాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నీవు ఏ పాపము కింద అయితే ఉన్నావో ఆ పాపమును విడిచిపెట్టకుండా ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి వెళ్ళడానికి అవకాశం. అంటే మొట్టమొదటిగా ఏంటంటే రక్షణ అంటే మనం చూసినట్లయితే మనకి ఏమి ఇవ్వబడిందంటే సర్వసాధారణంగా మనం చూసినప్పుడు మనం ఏం చెప్పబడుతుందంటే పాపము నుండి విడుదల పొందడం.
పాపము నుండి విడుదల పొందడం. పాపము నుండి విడుదల పొందిన వారు అందరూ కూడా ఏంటండి, నిరంతరము జీవించే అవకాశము పొందుతారు. నువ్వు పాపము నుండి ఎప్పుడైతే విడుదల పొందావో నువ్వు ఎప్పుడంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యత్వముతో కూడినటువంటి ఒక జీవితాన్ని పొందుతావు. ఎక్కడండి? ఈ లోకంలో జీవించడమే కాదు, పరలోకములో శాశ్వతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడండి? పాపమును విడిచిపెట్టినప్పుడు. పాపము విడిచిపెట్టకుండా నువ్వెన్ని చేసినా, నేను ఎంత బోధ చేసినా, నేను ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఏది చేసినప్పుడు కూడా అదేంటంటే దేవునితో సహవాసం చేయటానికి మనకున్నటువంటి పాపం ఎల్లప్పుడూ కూడా ఆటంకముగానే ఉంటుంది. మనకున్నటువంటి పాపం ఎల్లప్పుడూ కూడా ఆటంకంగానే ఉంటుంది. కాబట్టి రక్షణ అనగా పాపమును విడిచిపెట్టాలి. అంటే పాపము నుండి మనం ఎప్పుడైతే పాపము నుండి విడుదల పొందుతామో వారు ఎల్లప్పుడూ కూడా అంటే ఎక్కడ ఉంటారంటే యోహాను సువార్త 3:16-17 అంటాడు, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉంటారంటే ప్రభు యొక్క శాశ్వత రాజ్యంలో ఉండేటువంటి అవకాశమును కలిగి ఉంటారు. అంటే ఆ పాపమును విడిచిపెట్టకుండా ప్రభువుతో ఉండేటువంటి అవకాశము ఉండదు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను కొన్ని ఉపమానాలు చెప్తా. ఎక్కువగా మనము మందిరానికి వస్తూ ఉంటాం. మందిరానికి వచ్చినప్పుడు మన మందిరంలో దేవుని ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ప్రకటిస్తున్నాం, క్రీస్తు కొరకు జీవిస్తున్నాం, క్రీస్తుని కూర్చున్నట్టు సాక్ష్యాన్ని చెప్తున్నాం. కానీ ఆ పాపం మనలో ఉన్నప్పుడు నువ్వెన్ని చేసినది వ్యర్థత. ఒకసారి మీకు చెప్పాను లేదు ఉపమానం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ద వెరీ 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 రిచ్ ఫ్యామిలీ, ద హానెస్ట్ ఫ్యామిలీ, ద గ్రేట్ ఫ్యామిలీ, నెహ్రూ గారి కుటుంబం. అంటే ఆ కుటుంబాన్ని మనం చూసినప్పుడు నెహ్రూ గారు ఆయన మనిషే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళాడంట నెహ్రూ గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తి నెహ్రూ గారితో మాట్లాడిన తర్వాత అన్నారంట నెహ్రూ గారు, సరే నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడావు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పలానా చోటకి వెళ్ళాలన్నావు కాబట్టి నా కారు ఎక్కే అన్నాడంట. ఆయన కారు ఎక్కేసిన వ్యక్తి వెళ్ళిన తర్వాత నెహ్రూ గారుతో ప్రయాణం చేసేటప్పుడు ఈ వ్యక్తి దగ్గర కారు ఇతను ఎక్కిన తర్వాత స్మెల్ వస్తుందంట. స్మెల్ వచ్చేటప్పటికి మీకు 2-3 సార్లు చెప్పి ఉంటాను. స్మెల్ వచ్చేటప్పటికి నెహ్రూ గారు అన్నారంటే ఏంటి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే అప్పుడు ఇటు చూసి లేదు సార్ నా సాక్సులు స్మెల్ వస్తున్నాయి అన్నాడంట. అలా అయితే డ్రైవర్కి చెప్పి 2 సాక్సులు ఇతనికి ఆ సాక్సులు తీసి నా సాక్సులు మార్చుకో అన్నాడంట. మార్చుకున్న తర్వాత మరలా వెళ్ళేటప్పటికి మరలా స్మెల్ వస్తుంది. నెహ్రూ గారు అడిగాడు, ఏంటి ఇందాక స్మెల్ వచ్చింది, అదే సేమ్ స్మెల్ మరలా వస్తుంది ఏంటంటే, ఏంటి నువ్వు సాక్సులు మార్చలేదంట అన్నాడంట. సాక్సులు మార్చాను కానండి ఆ పాత సాక్సులు నా దగ్గర పెట్టుకున్నాను అన్నాడంట. ఏం చేశాడు? సాక్సులు మార్చాను కానండి ఆ పాత సాక్షులు స్మెల్ ఆ సాక్షుల్లో ఉంది. అలాగే పాపం అనేటువంటిది నీలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉన్న స్మెల్లే. అప్పుడు ఆయన అన్నాడా, ముందు వాటిని పడై, నేను ఎందుకు ఇచ్చాను, ఈ మరలా నేను తీసుకోవడానికి ఇది నీకే, కాబట్టి ఆ ఫస్ట్ నువ్వు పడై ఇవి నువ్వు ధరించి అన్నాడని. అలాగే మన జీవితంలో కూడా నువ్వు పాపమును వెంట పెట్టుకుని మనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ పాపములు ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా మురికి జీవితాన్ని కలిగి ఉంటాం. అందుకని అన్నాడు రక్షణ అనగా ఏంటంట, అందుకని యేసు అనగా రక్షకుడు అని. యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. మనందరినీ కూడా ఎక్కడి నుండి రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ మన పాపములన్నిటిని కూడా వచ్చినటువంటి క్రీస్తు చివరికి ఏం చేశాడో తెలుసా? వచ్చినటువంటి యేసు చివరికి మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడండి? 40 దినాలు శ్రమ పడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువు మోసాడు, గాయపరచబడ్డాడు, సిలువుకి ఎక్కించారు. అంతేకాదు నీ కొరకు నా కొరకు ఆయన సిలువు మీద మరణించాడు. నీ పాపం పోవాలంటే, నా పాపం పోవాలంటే ఈ లోకంలో ఆయన యేసు ప్రభు యెహోవా తన కుమారుడైనటువంటి యేసుని ఈ లోకంలోనికి పంపించాడు. యేసు మనకు రక్షకుడు. ఆయన రక్షకుడు ఏం చేశాడంటే తెలుసా? ఆయన మన పాపములను పోవటానికి సిలువు మీద తన యొక్క ప్రాణాన్ని సైతము మన కొరకు, పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు తన యొక్క ప్రాణమును మన కొరకు పెట్టాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆ పాపమును విడిచిపెట్టకుండా, ఆ పాపమును విడిచిపెట్టుకుపోయినట్లయితే దేవుని యొక్క
దేవుడిచ్చినటువంటి రక్షణను మనం పొందడానికి అవకాశము లేదని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, ఇక్కడ జైలు అధికారి అంటున్నాడు, ఏమని చెప్తున్నాడో తెలుసా? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే అక్కడ చెప్తున్నాడు, ఎందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటున్న వారందరికీ ఏం చేశారంటే దేవుని వాక్యం బోధించారంట. వాళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే, ఆయన అడిగాడు, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఆయన ఒకటే చెప్పాడు, ఏమంటే అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. రెండోది ఏంటంటే, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని అతని ఇంటున్న వారందరికీ ఏం బోధించాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే నీ పాపములు చూపించగలిగిన శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే నీ పాపములను తీసివేసేవంటి శక్తి ఉంది. ఆయన అంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమైనటువంటి ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. శరీరధారిగా మనకు వచ్చి ఆయన మనకి ఏమి ఇవ్వటానికి ఆయన బలి అయ్యాడండి. ఆయన మనలందరినీ రక్షించడానికి తనకు తానుగా ఆయన బలియాగముగా తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. ఆయన ప్రాణమును మన కొరకు పెట్టాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పబడుచున్నటువంటి మాటలు చూసినట్లయితే మొట్టమొదటిగా రక్షణకి మూలం ఏంటంటే వినాలి. దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటావో వినిన వాక్యమందు నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచాలా. విన్న వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచాలి. విన్న వాక్యం తర్వాత నువ్వు విశ్వాసంతో నువ్వేం చేయాలంటే నువ్వు పశ్చాత్తాపం చెందాలా. నువ్వు పశ్చాత్తాపం చెందిన తర్వాత అక్కడితోటి రక్షణ రాదు. నీ పాపములన్నీ ఒప్పుకోవాలా. నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేయబడతావు అంటే బాప్తిసం యొక్క అనుభవంలోనికి వెళ్తావు. దట్ ఈస్ కాల్డ్ ఇస్ సాల్వేషన్. నువ్వు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం వినాలి. విన్న తర్వాత నమ్మాలి. నమ్మిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? పశ్చాత్తాపం చెందాలి. ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంటుంది నీతోటి, నాతోటి. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని చూపిస్తూ ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి అతిక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు తలంచిన ఉద్దేశాలు ప్రతీది కూడా వాక్యము విన్న తర్వాత అదేంటంటే నమ్మిన తర్వాత అది నీకు ప్రతీది చూపిస్తుంటుంది వాక్యం. అప్పుడు నువ్వేం చేయాలంటే పశ్చాత్తాప హృదయము, పశ్చాత్తాపము చెందాలి. పశ్చాత్తాపము మించింది మరొకటి ఏమీ లేదు. పశ్చాత్తాపము చెందని జీవితాన్ని మనం కలిగి ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా కాఠిన్యంతో నింపబడుతూ ఉంటుంది. పశ్చాత్తాపము లేని మనిషి తన జీవితం పశ్చాత్తాపం మించిన శిక్ష మరొకటి లేదంటారు. అంటే నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతావో ప్రభు కొరకు నువ్వు జీవిస్తూ ఉంటావు. పశ్చాత్తాపం లేనప్పుడు ప్రభు కొరకు మనము ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతావో అప్పుడు ప్రభు దగ్గర నువ్వేం చేస్తావంటే నీలో ఉన్న ప్రతి పాపము దేవుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఆ పాపములన్నీ చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడికి వస్తావంటే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, అందుకని ఇర్మియా గ్రంథం చెప్తూ ఉంటాడు, ఈ రోజుల్లో ఎలా ఉందంటే డైరెక్ట్ వినడం, విశ్వాసం లేదు, ఒప్పుకోలు లేదు, పశ్చాత్తాపం లేదు, డైరెక్ట్గా ఎక్కడికి? బాప్తిసం. ఇప్పుడు నీకు పాస్పోర్ట్ వచ్చినంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతారా ఇతర దేశాలు? దానికి కొంత ప్రాసెస్ జరగాల. ఇప్పుడు మనం ఎలా ఉందంటే పాస్పోర్ట్ వచ్చింది, డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయానంటే అక్కడ టికెట్ నీకు ఎవరు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం వినిన తర్వాత, నమ్మిన తర్వాత, పశ్చాత్తాపం చెందిన తర్వాత, మన పాపములు ఒప్పుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఏమొస్తుందంటే బాప్తిసం అనుభవం. అంటే నీ ముందున్నటువంటి జీవితం అంతా కూడా మృతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి లేపబడుతుంటావు. అదే రక్షణ, సాల్వేషన్. కాబట్టి ఈ వ్యక్తికి చెప్తున్నాడు ఏమన్నా, నువ్వు వినాలి, విశ్వసించాలి, పశ్చాత్తాపం చెందాలి, ఒప్పుకోవాలి. అప్పుడు బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్తావు. అప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు అనేటువంటి ఒక సత్యాన్ని ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారికి మాత్రమే కాదు,
తన యొక్క మాటను తన ఇంటి వారందరికీ తెలియపరచాడు. రక్షణ అనేటువంటిది నీకుంటే చాలు, నాకుంటే చాలు అనేటువంటిది కాదు. రక్షింపబడినటువంటి వారు ప్రతి వారు కూడా తమ కుటుంబం అంతా కూడా, అందుకని యెహోషువ అన్నాడు, నేను మాత్రమే అనలేదు, నేనును నా ఇంటి వారును. మీరేం చేస్తారో నాకు తెలీదు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, యెహోవా కొరకు మాత్రమే మేము జీవిస్తాం, యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తాం, ఆయన కొరకు మాత్రమే మేము సిద్ధపడినటువంటి వారముగా మేము ఉంటామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి రక్షణ పొందిన వారు చూసినట్లయితే గాయం చేయరు, కానీ రక్షణ పొందినటువంటి వారు గాయాలు కడుగుతారు. రక్షణ పొందినటువంటి వాడు గాయం చేయడు, రక్షణ పొందినటువంటి వాడు గాయాలు కడుగుతాడు. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, తనకున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఒక గాయాలన్నిటినీ తీసివేశాడు. ప్రభు కొరకు జీవించడానికి తన కుటుంబమును అంతటిని కూడా ఏం చేశాడంటే రక్షించినటువంటి వాడు కూడా. అందుకని పాత నిబంధన పాఠ్యభాగం మనం పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథంలో మనకు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినప్పుడు అంటూ ఉన్న మాట ఏంటంటే 23వ అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తల మాటలను ఆలపింపుడి వారు మిమ్మును భ్రమ పెడతారు. మీరు ఎందుకంటే వీరు అబద్ధ ప్రవక్తలు, భ్రమలో జీవింపజేస్తారు. మనం భ్రమల్లో జీవిస్తాం. కొంతమంది ఎక్కడ జీవిస్తూ ఉంటాం, నిజ జీవితం వేరు, భ్రమలో జీవించడం వేరు. అంటే ఊహాలోకంలో మనం జీవిస్తాం. ఊహాలోకం మనం కళ్ళు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నట్టు ఉంటాం. మెలకు వస్తే ఎక్కడ ఉంటాం? మెలకు వస్తే మంచం మీద ఉంటాం. కానీ మన కళ్ళలో ఎక్కడుంటాం? ఎక్కడికో వెళ్ళిపోతాం. అది ఊహాలోకం. కానీ నిజ జీవితం ఎక్కడుందంటే ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఈ ప్రవక్తలైన కొంతమంది చెప్తూ ఉంటారు సువార్త, నువ్వు వెంటనే టికెట్ మా దగ్గర ఉంది, పరలోకపు టికెట్. ఎక్కడంట? ఈయన జేబులో ఉంటుంది పరలోకపు టికెట్. వీడికి ఒక దిక్కు లేదు, వీడు చెప్తూ ఉంటాడు, వీడి జీవితం కూడా సరిలేదు, వీడి బ్రతుకోడు సరిలేదు, వీడు చెప్తూ ఉంటాడు, నా దగ్గరికి రా, నువ్వు డైరెక్ట్గా పరలోకానికి ఎయిర్పోర్ట్ టికెట్ నీకు ఎయిర్లైన్స్లో నేను పంపించేస్తాను. అందుకని ఇర్మియా ప్రవక్త అంటున్నాడు కదా, ఏమని చెప్తుంది, సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చినని, ఒకడు తన హృదయము మూర్ఖత చెప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుతారంట. వీళ్ళు ఏమని చెప్తారంటే, నీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చాడు, ఒకటి తన హృదయ మూర్ఖత చెప్పున నడవగా, వాడు హృదయ మూర్ఖత చెప్పున నడుస్తుంటే వాడికి ఏమని చెప్తారంటే, వాళ్ళు ఏమని చెప్తారంట, వానితో మీకు కీడు రాదనియు యెహోవా ఆజ్ఞ బట్టి మాట్లాడరంట. అంటే హృదయ మూర్ఖతను బట్టి మనం నడిచినప్పుడు ఏమొస్తుందంటే కీడు వస్తుంది. హృదయ మూర్ఖతను బట్టి నడిచినప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలైన వారు అంటారంట, మీకు ఏ కీడు రాదు, మీ ఇష్టానుసారమైన జీవితంలో మీరు జీవించవచ్చు, ఇష్టమైన పనులు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఇష్టమైనటువంటి జీవితం జీవించిన మీకు ఏమవుతారంటే పరలోకంలోనికి వెళ్ళిపోతారు అని వారు చెప్తూ ఉంటారు. ఎవరు అంటే అబద్ధ ప్రవక్త. కాబట్టి అంటాడు కదా, రక్షణ పొందిన నీవు దేవుణ్ణి తృణీకరింపకూడదు, నీ హృదయ మూర్ఖత చెప్పున నడవకూడదని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. వీరేమని చెప్తారంటే, రక్షణ పొందినటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించు. రెండోది ఏంటంటే, మూర్ఖత చెప్పున నడవచ్చని చెప్తూ ఉంటారంట అబద్ధ ప్రవక్తలు. ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, రక్షణ పొందిన నీవు దేవునిని తృణీకరించకూడదు, రెండు నీ హృదయం మూర్ఖత చెప్పున నడవకూడదు. అందుకని అంటాడు కదా ఇర్మియా ప్రవక్త ఈ 17వ వచనంలో చెప్తున్నాడు, వారు నన్ను తృణీకరించి వారితో అంటారంట, ఏమని చెప్పి, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు హృదయ మూర్ఖత చెప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి అంటే వీన్ని ఏదో విధంగా మెస్ప్రైజ్ అంటే ఒక్కొక్కరు మిస్ప్రైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. తప్పుని రైట్ అని చెప్పాలనుకుంటారు. మెస్ప్రైజ్ లైఫ్. ఈ అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు విశ్వాసులు అయినటువంటి వారిని మెస్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఎట్లా మెస్ప్రైజ్ చేస్తారంటే,
వారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మనం ఏదైనా కఠినమైన మాట మాట్లాడామనుకోండి, విశ్వాసాలకు కోపం వస్తూ ఉండాలి. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు టాబ్లెట్కి పైన ఇప్పుడు మనకు ఇంటికాడ కాకరకాయ కూర వండి వేరొక మంచి కూర వండామనుకోండి, రెండింటిలో తినమంటే ఏం తింటాం? కాకరకాయ పక్కన పెడతాం, మంచి కూర తింటూ ఉంటాం. కానీ కాకరకాయ మనం ఏం చేస్తుంది, హెల్తీ, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. కానీ మిగిలినటువంటి కూర నీకు ఏం చేస్తుంది, మటన్ తెచ్చుకున్నాం, మటన్ కాకరకాయ రెండు పోలుతాం. రెండు పోలిస్తే రెండు దగ్గర పెట్టడానికి మనం ఏం కావాలంటాం, కాకరకాయ తర్వాత తిందాంలే, ముందు మటన్ కావాలంట. నీకు హెల్త్కి ఏది ఉపయోగపడుతుంది, కాకరకాయ ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏమని చెప్తారు, ఎంజాయ్ 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 ఎంజాయ్. నీ జీవితంలో ఏమైనా చేయి, ఎలా అయినా మాట్లాడు, ఎలా అయినా ప్రవర్తించు, ఏదైనా చెయ్యి. దేవుణ్ణి ఒప్పుకుంటేంటి ఒప్పుకోకపోతేంటి ఆయన నీకేమి కీడు తీసుకురాను. ఇది ఏంటంటే వారు సొంత మాటలు, సొంత విషయాలను బట్టి అనేకమైనటువంటి వాటిని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి రక్షణ పొందినటువంటి నీవు దేవునిని తృణీకరించకూడదు. రక్షణ పొందిన నీవు హృదయమూర్ఖత చొప్పున నడవకూడదు. కాబట్టి నీవు దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని కొరకు నిశ్చయిత కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నావు. అందుకని అంటూ ఉంటాడు, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచి వాడెవడు, నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడెవడు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతైన పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, దాని భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి ఎలాంట పెళ్ళున దిగును. కాబట్టి దేవుని మాటలు చొప్పున నడుచుకుంటే నీకు క్షేమం కలుగుతుంది. దేవుని మాటలు చొప్పున నడుచుకుని క్షేమం కలుగుతుంది అని తెలిసి కూడా నువ్వు నడవకపోతే దాన్ని ఏమంటారంటే మూర్ఖత అంటారు. దేవుని యొక్క మాటలు చొప్పున నడిస్తే నీకు క్షేమం కలుస్తుంది తెలుసు, కానీ తెలిసిన కానీ దాని ప్రకారం నడవకపోతే ఏమంటారు, మూర్ఖత అంటారు. అందుకని చాలామంది అంటారు, ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా గొడవ పడ్డప్పుడు చదువుకున్నవని అంటారు, నువ్వు చదువుకున్న నీకు బుద్ధి లేదా అంటారు. ఎందుకంటారు నీకు తెలిసి కూడా నువ్వు తప్పెందుకు చేసావు, వాడు తెలియక చేశాడు, నువ్వు తెలిసి కూడా తప్పెందుకు చేసావు అంట. అలాగే క్రైస్తవుడైనటువంటి నీవు, అన్యుడైనటువంటి వాడు ఒకవేళ పాపం చేస్తే వాడు తెలియక చేస్తాడు. క్రైస్తవుడైనటువంటి నీవు, క్రీస్తు నెరిగినటువంటి నీవు, ఇది దేవుని యొక్క మాటలు నడుచుకుంటే క్షేమం కలుగుతుందని తెలిసి కూడా నువ్వు గనక క్షేమం తెలుస్తుందని తెలిసి కూడా తమ ప్రవర్తనను అంటే నీ ప్రవర్తనను మార్చుకొనకపోయినట్లయితే ఏమి కలుగుతుందంటే దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతుంటాం. కారణం కనుక చూసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రజలు దేవుడు వారిని నడిపించినప్పుడు, దేవుడు మమ్మల్ని నడిపించగలడు, శక్తివంతుడు, సమర్థత కలిగినటువంటి వాడు అన్నీ తెలుసు ఇశ్రాయేలు. కానీ అరణ్యములో దేవుని మీద ఎల్లప్పుడూ కూడా వారు ఏం చేశారు, విసుక్కున్నారు. దేవుని మీద ఎల్లప్పుడూ విసుక్కున్నారు. దేవుని సేవకుడైనటువంటి వాడిని ఎల్లప్పుడూ విసుక్కున్నారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా, అరణ్యములోని వారందరినీ సంహరించేశాడు. తెలిసి ఉండి తెలియకపోతే ఓకే, తెలిసినటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం తెలుసు, రక్షణ మార్గం తెలుసు, కానీ నువ్వు దాన్ని పొందకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, అది తెలుసుండి నువ్వు చేయకపోయినట్లయితే అది మూర్ఖత అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకనే ఇర్మియా ఈ ప్రవక్త చెప్పడం వల్ల ఈ ప్రవక్తను తీసుకెళ్ళి ఎక్కడేశారు, నీళ్లు లేని గోతులు పడేశారు ఇర్మియాని తీసుకెళ్ళి. అందుకని ఇర్మియా తన జీవితం అంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు. తన అనేకమైన శ్రమలు పొందినటువంటి ప్రవక్త. విలపించు ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. విలపించు ప్రవక్త ఇర్మియా ప్రవక్త. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట్లాడాడు. కానీ వారెవ్వరు కూడా ఇర్మియా మాటను వారు వినలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రక్షణ అంటే నీకున్నటువంటి పాపమును విడిచిపెట్టాలి, వినాలి, ఫస్ట్గా వినాలి, నమ్మాలి, మారు మనసు పొందాలి, తర్వాత ఒప్పుకోవాలి. ఐదోది ఏంటంటే బాప్తిసము కావాలి. నువ్వు ఒప్పుకొనకుండా దేవుని నువ్వు ఒప్పుకొని పోయినట్లయితే దేవుడు నీకేమి రక్షణ ఇవ్వడు. నువ్వు వెనక్కి పని చేయొచ్చు, అనుకోవచ్చు నా జీవితాన్ని వీడేవాడు చూస్తాడు, వాడేవాడు. ఎవ్రీ టైం చూస్తున్నటువంటి వాడు దేవుడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చూస్తున్నటువంటి దేవుని కలిగిన. అందుకని అంటూ ఉంటాడు, రక్షణ పొందిన తరువాత చేయవలసింది ఏంటంటే హృదయమూర్ఖతను విడిచి దేవుని చిత్తమును నెరవేర్చాలి. నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే
మన మూర్ఖత అనేటువంటిది విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇర్మియా అన్నాడు, వీళ్ళు బ్రహ్మపరచు ప్రవక్తులు, అబద్ధ ప్రవక్తులు, వీళ్ళు ఉన్నవి లేనివి, లేనివి ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ వీరి జీవితాల్లో చూసినట్లయితే వారు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. వారి ఇష్టానుసారమైన జీవితంలో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడండి, ఆదివారం వస్తే మనకి డినామినేషన్ ఉంది, లూథరన్ డినామినేషన్. లూథరన్ డినామినేషన్లో మనం ఎన్ని పాఠాలు ఫాలో అవ్వాలి? పాత నిబంధన ఫాలో అవ్వాలి, తర్వాత స్వార్థ పాఠ్యం ఫాలో అవ్వాలి, ఇంకోటి ఏంటి, స్వార్థ పాఠము, పత్రిక పాఠం, 3 పాఠాలు ఫాలో అవ్వాలి. మన లూథరన్ సేవకులైనటువంటి వారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు తప్పనిసరిగా 3 పాఠాలు క్రోడీకరించి చదివి దాని గురించి ఆలోచించిన తర్వాత వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు. మన లూథరన్ పాస్టర్స్ వాళ్ళు తప్పదు, అది చెప్పాలా. మిగిలినటువంటి పాస్టర్స్ ఉంటారు, బయట సేవకులు, ఏదో ఒక్క వచనం తీసుకుంటాడు, పరిశుద్ధ గ్రంథంలో తనకు అనుకూలమైంది ఏదో ఒకటి తీసుకుంటాడు. ఎవరు అడగరాలని, వాళ్ళకి అక్కడ ఏం లేదు, డాక్టరీన్ లేదు, నువ్వేం చెప్పినా వినాలంతే వాళ్ళ విశ్వాసులు. ఇప్పుడు నేను ఈ 3 పాఠాలు కాకుండా వేరే పాఠాలు చెప్పినాను, మీరు బయటకు వచ్చిన తర్వాత ఏమంటారు? ఎవరికి అడుగుతారు, ఏంటండి వాళ్ళు 3 పాఠాలు ఇది ఉంటే, రక్షణ అనే సబ్జెక్ట్ ఉంటే మీరు వేరేటి ఎందుకు వాళ్ళని ఎవరన్నా అడుగుతారా? కానీ మనకి ఏ బాగుంటాయి, ఆ ఒక్క పదం తీసుకుని రకరకాలుగా తీసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఈయన మన పాస్టర్ గారు ఉన్నాడు కానరా, మన లూథరన్ సంఘంలో ఉద్యోగం లేదురా. ఎందుకు లేదనంటే ఈయన తప్పనిసరిగా 3 మీద చెప్పాలా, 3 మీద చెప్పాలా, ఆయన ఎంత వర్క్ చేయాలి. ఒక ఆయన బయట సేవకుడు కానీ నన్ను ఒకసారి అడిగాడు, మీరు ప్రసంగం చేయండి అంటే, ఆయన పెద్ద సేవకుడు, ప్రసంగం చేయమంటే, అయ్యగారు మేము చేస్తాం కానీ ఆదివారం నాడు మాకు 3 పాఠాలు ఉంటాయి సార్, 3 మీద చెప్పాలి సార్ అంటే 3 పాఠాల మీద చెప్పాలా? అది ఎలా కుదురుతుంది అండి? అది అంతేనండి రూల్, అది మాకు అది చెప్పకపోతే కానీ విశ్వాసులు వినరు, సంఘం యాక్సెప్ట్ చేయదు. 3 కూడా మస్ట్ అండ్ స్టడ్ టచ్ చేయాలి, క్రోడీకరించాలి, దాంట్లో ఏంటి భావం తీసుకురావాలి. అమ్మో అలాగైతే మేము చేయలేం. ఆయన పెద్ద సేవకుడు, మేమైతే ఏం చేస్తామండి, మాకు ఏదో ఒక వాక్యం ఇస్తారు, ఆ వాక్యం ప్రకారంగా బోల్డ్ వెళ్ళిపోతూ ఉంటారు. పుతోను అనేటువంటి ఒక పదం ఉంది, తోను అనేటువంటి దానితో మాతోను, మీతోను, బోల్డ్ తోనులు వచ్చేస్తాయి. అవన్నీ కలిసి బైబిల్లో ఉంటాయి. అవన్నీ ఆ పుతోను అనేటువంటి దాన్ని తీసుకుంటే, తోను అంటే మాతోను, మీతోను, అందరితోనూ, వారితోనూ, ఈ తోను అనేటువంటి పదాన్ని తీసుకుని రకరకాల చక్రాలు తిప్పితే అప్పుడు మీరు బయటికి వెళ్ళి అంటారా, అసలు పుతోనేంటి, మాతోనేంటి, మీతోనేంటి, అందరితోనేంటి, అది వదిలేస్తారు. అబ్బాయి ఏం చెప్పాడంటే, ఆ తోను అనే పదాన్ని తీసుకుని ఏం చెప్పాడంటే కుదరదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఒక డాక్ట్రిన్ మంది, ఒక డినామినేషన్, మస్ట్ ఫాలో ద డినామినేషన్, డాక్ట్రిన్ ఫాలో అవ్వాలి. అందుకని మా పాస్టర్ గారిలో ఉద్యోగం లేదండి, మీ పాస్టర్ గారిలో ఉద్యోగం కాదు, నీలో ముందు ఉద్యోగం లేదు. కాబట్టి అబద్ధ ప్రవక్తులైనటువంటి వారు అనుకూలమైనటువంటి బోధనలు చేత ఉంటూ ఉంటారు. అందుకని అంటున్నాడు యేసు ప్రభు వారు చెప్తున్నాడు మాట చూసినట్లయితే, వారు ఆ తల్లి వాళ్ళు వచ్చినప్పుడు అంటారు ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలని యేసు ప్రభు చెప్పిన తర్వాత, ఆడ యేసు ప్రభు గారు తల్లి వచ్చింది, తర్వాత వారి యొక్క సహోదరులు వచ్చారు. వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట మనం 12వ అధ్యాయం 46లో చూసినట్లయితే, 12వ అధ్యాయం 46 వచనం చూసిన ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండి, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకుంటుగా వెలుపల నిలిచిండరు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచినారు ఆయనతో చెప్పి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారితో, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా తల్లి అని చెప్పాడు. అంటే నువ్వు రక్షణ పొందిన తరువాత, నీ హృదయ మూర్ఖతను విడిచిపెట్టిన తర్వాత ఎవరి చిత్తం నడవాలంటే దేవుని యొక్క చిత్తం నడవాలా. నువ్వు దేవుని యొక్క చిత్తం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో, అప్పుడే నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. అందుకని సాక్షాత్ యేసు అంటాడు, తండ్రి చిత్తమును నెరవేర్చాడు యేసు ప్రభు అంటూ ఉంటాడు. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించు, నీ చిత్తమే నా చిత్తమేమి సాక్షాత్ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాతే తన తండ్రి చిత్త ప్రకారం ఉన్నాడు.
కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీవు నేను మన యొక్క జీవితాలలో రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని విశ్వసించాలి, విశ్వాసమును బట్టి పశ్చాత్తాపం చెందాలి, పశ్చాత్తాపం బట్టి ఒప్పుకోలు రావాలి, ఒప్పుకోలును బట్టి బాప్తిసం పొందాలి. బాప్తిస్ అనుభవం నేను రక్షణలోనికి నడిపిస్తుంది. రక్షణలోనికి వెళ్ళిన తర్వాత మూర్ఖత అనేటువంటి అబద్ధ ప్రవక్తల యొక్క బోధనలు నీవు విడిచిపెట్టాలి. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడే దేవుని కొరకు నీవు నేను కూడా జీవిస్తాం. మరి అట్టి రక్షణ పొందడానికి నీవు నేను కూడా ఆ యొక్క జైలు అధికారి వలె అడుగుతున్నాము, ప్రభువా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలా, నేనేం చేయాలి? మనం చాలామందిని అడుగుతూ ఉంటాం, నేను ఈ ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇది చేయాలంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలనేది మనం అడుగుతుంటాం. కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామా? అయ్యా నా పిల్లల రక్షణ పొందాలంటే ఏం చేయాలి, నా భర్త రక్షణ పొందాలంటే ఏం చేయాలి, లేకపోతే నా కుటుంబం రక్షణ పొందాలంటే ఏం చేయాలి, నా సంఘం రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఎప్పుడైనటువంటి అనుభవం ఉందా? నువ్వు అనుకుండవచ్చు అయ్యా రక్షణ ఎవరి రక్షణ వారిదే. భర్త అనుకోవచ్చు, నా బదులు నువ్వు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి 10 రూపాయలు కాన్కేసే అనొచ్చు. రాదు అది. నీ భార్య రక్షణ భార్యదే, భర్త రక్షణ భర్తదే, పిల్లల రక్షణ పిల్లలదే, ఎవరి రక్షణ వారిది. కాబట్టి రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైనది, కానీ ఇతరులకు పంచేటువంటిది, షేర్ చేసేటువంటిది కాదు. కాబట్టి నీ జీవితంలో నువ్వు రక్షింపబడిన అనుభవం ఉండే నీ యొక్క భర్త కొరకు రక్షణలోకి ఎలా నడిపించాలి, నీ యొక్క భర్త రక్షింపబడిన అనుభవం ఉండే నీ బిడ్డలు అనేటువంటి వారు ప్రభువుని కొరకు ఎట్లా జీవించాలి, ఏ విధముగా రక్షణలోనికి నడిపించాలి అనేటువంటి అనుభవాల్లోనికి మనం కలిగి ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో జైలు అధికారి చెప్తున్నాడు, రక్షణ పొందుటకు నేను ఏమీ చేయాలి? రక్షణ పొందిన తర్వాత నీ యొక్క మూర్ఖతమును, అబద్ధ ప్రవక్తల యొక్క జీవితాలను విడిచిపెట్టాలి. ప్రభు చిత్త ప్రకారము నువ్వు జీవించాలి. అంటే నీ కొరకు నీవు జీవించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందిన తరువాత ప్రభుతో సహవాసము చేస్తూ ఉంటావు. కాబట్టి దీన్ని చేయాలంటే మనం ఏమని చెప్తుంటే, విశ్వసించి రక్షణ భాగ్యాన్ని పొందిన నీవు ఎక్కడ ఉండాలంటే నీ క్రియల్లో కనిపించాలా, నీ క్రియల్లో ఉండాలా, నీ మాటల్లో ఉండాలా, నీ ప్రవర్తనలో ఉండాలా. నీ క్రియలు ఎటువంటి క్రియలు కలిగి ఉన్నావు, నీ మాటలు ఎటువంటి మాటలు కలిగి ఉన్నావు, నీ ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంది, నీ హృదయం అనేటువంటిది ఎటువంటి నడిపింపుతో ఉంది. అప్పుడు మాత్రమే మనము దేవుని కొరకు జీవించేటువంటి యోగ్యత అనేటువంటి దేవుడు మనకి ఇస్తుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రియ విశ్వాసి, ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఈ యొక్క ప్రభుదినపు ఆరాధనలో జైలు అధికారి అడుగుతున్నాడు, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో, ప్రభువా మా సంఘమును ప్రేమించిన మేము ప్రతి వారం కూడా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి? నీ వాక్యాన్ని వింటున్నాం, నీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మేమేం చేస్తున్నాం? విన్న వాక్యాన్ని విశ్వసిస్తున్నామా? విశ్వసించిన దాని ప్రకారం మేము పశ్చాత్తాపం చెందుతున్నామా? పశ్చాత్తాపం చెందిన ప్రకారం మా పాపములు ఒప్పుకొచ్చున్నామా? ఆ పాపములు ఒప్పుకున్న తర్వాత బాప్తిసపు యొక్క అనుభవంలోనికి మేము నడిపించగలుగుతున్నాం. ఈ యొక్క 5 స్టెప్స్, ముందు 4 స్టెప్స్ లేకుండా 5వ స్టెప్లోనికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయినప్పుడు కూడా దానిది ఏంటంటే, అన్యుడికి నీకు ఏ విధమైనటువంటి వేరియేషన్, అన్యుడికి నీకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. పుష్కరాలకు మునిగి ఈ తీసుకునే మునికి ఏ విధమైనటువంటి అనుభవంలో నీకు ఏ విధమైన వ్యత్యాసం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, ప్రకటించిన నేను, వినుచున్న నీవు, మనమందరమును కూడా రక్షణ పొంది దేవుని కొరకు జీవించడానికి ఆ జైలు అధికారి వలె మన జీవితాల్లో, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనల్ని మనం దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నేను ఏం చేయాలి, ఎట్లా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో అట్టి కృపట్టి ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ఆమె సమస్త జ్ఞానం ఉంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి అంటేనే